ఫార్మింగ్ ప్రొఫెషన్లో ఉన్న రైతులకి నైట్ మేర్ అంటే ఇంతకు మించి నైట్ మేర్ అయితే ఉండదు నాకు తెలిసినంత మటుకు. చూస్తున్నారుగా, రీసెంట్గా గాలి తోలిందన్నారు. ఒక 5 days అవుతుంది. మన దగ్గర అటు పనిలో ఉన్నాము, మేము ఇటు రాలేదు ఈ ఫామ్లోకి. 5 days తర్వాత వచ్చి చూస్తే పరిస్థితి అనమాట ఫామ్లో. సో చెట్లు లేదు, మొత్తం కొన్ని పడిపోయాయి, కొన్ని ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఉండేదే ఇదంతా. ఈ ఇయర్ ఏమీ స్పెషల్ కాదు, బట్ ఇంత ఎఫెక్ట్ అయితే ఉండేది కాదు. కొమ్మలు చాలా వరకు కొమ్మలు ఇరిగాయి. ఇది వచ్చేసి మొక్క అనమాట. ఇది ఏ కొమ్మో కాదు, మొక్క. కరెక్ట్గా ఇరిగిపోయిన చెట్టుకి యువతల పక్క ఉండాలి. అక్కడ ఇరిగి ఇక్కడికి వచ్చింది. మొత్తం మీద ఒక 7-8 చెట్లు దాకా పోయినట్టున్నాయి. అవి పెద్ద రసాలు పోయినాయి, ఒకటి చిన్న రసం పోయింది. సో చూపిస్తానండి, అది కూడా ప్రస్తుతానికి అది కొంచెం జీవంతో ఉంది. అది చిన్న రసం పడిపోయింది. చాలామంది మీకు సీజన్లో కాయలు ఉంటాయి కదా, చాలా ఎక్కువ ఉంటాయి కదా, మీరు ఎందుకని కాస్ట్ చెప్తుంటారు, నార్మల్గా ఇవ్వచ్చు కదా, మీ దగ్గరికి చాలా కాయలు ఉంటాయి కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మొదలు పెడితే, ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది స్టార్టింగ్ అనమాట. ఇలాగా మొక్కలు పడడం కానీ ఇదంతా. ఇప్పుడు 5 days ఫస్ట్ వర్షం పడిటు గాలితో వచ్చింది. అది కూడా ఈ 5 days నుంచి అంటే మాకు రావడం కుదరక రాలేదు. అది కొంచెం ఉండటు, అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అది కూడా 5 days నుంచి రావడం కుదరలేదు. సరే అయిపోయింది అలాగా, అక్కడ పనులు చూసుకుంటున్నాం. గడ్డి కూడా చూసారు ఎలా వచ్చిందో. ఇప్పటి నుంచి దుక్కులు దున్ని ఈ పోయిన మొక్కలు వేసి, ఎవ్రీ ఇయర్ కామన్. ఎవ్రీ ఇయర్ ఎంతకంత గాలి తోలుతూ ఉంటుంది, పోతూ ఉంటాయి. ఇలా చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి 1 year పాటు ఎలాగంటే మన ఇంట్లో చిన్నపిల్లల్ని పెంచుతాం చూశారు, ఇంకా అలా చేసుకుంటూ రావడం వీటికి. అలా చేసుకుంటూ వస్తే 1 year తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రూటింగ్. ఈ చెట్టు మనకి ఫస్ట్ November నుంచి కాసింది. మరి లక్ ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఒక పక్కకి ఊరికి ఆగిపోయింది. ఇది ఏ బేస్ మీద ఆగిపోయిందో అర్థం కాలేదు. ఆ పక్కదేమో పడిపోయింది. మీకు మొత్తం అసలు ఈ 1 year పాటు మేము ఏం చేస్తాము ఈ మామిడి తోటలో, మాకు ఏం ఖర్చు ఉంటుంది, పెట్టుబడి ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు వీడియోస్ చేస్తాను ఈ 1 year. సో దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది కదా, ఒక మామిడికాయ రైతు ఎంత కష్టపడతాడనేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ మొక్క అబ్బా, కొమ్మిరిగిపోయిందా. ఈ నేచర్ డిసైడ్ చేసిందని మనం చేసేది ఏమీ లేదు. అలా అని చెప్పేసి పోయినాయి అని కూర్చోలేం కదా. మళ్ళీ ఇటు ప్లేస్లో కొత్త మొక్కలు వేసుకొని వాటిని పెంచాలి. ఒక 4 years టైం పడుతుంది ఆ పోయినాటి ప్లేస్లో. ఇవి మా హ్యాండ్ ఓవర్కి వచ్చిన తర్వాత ఇంత రేంజ్లో విధ్వంసం అయితే ఫస్ట్ టైం ఇక్కడ. మొదలతో సహా లేచిపోయింది ఇది పైకి. అక్కడ ఒక ముద్దు కనపడుతుంది చూసారా, అది చిన్న రసం. మామూలుగా చెట్టు తెగిలేదో వచ్చి చనిపోయింది ముందే. ఆ ఎండు మొదలే వెనక్కి తిప్పేసింది అనమాట గాలి. కవర్ కాయలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు, పెద్ద రసాలు అన్ప్యాకింగ్ అని చెప్పి. అవి ఈ చెట్టువే నేను కోసింది. ప్రస్తుతానికి దీని పరిస్థితి ఏం బాగాలేదన్నమాట. ఒక కొమ్మ ఇరిగింది,
అయితే ఇంకా సేఫ్ అనే చెప్పుకోవాలి బాగాలేదనడం కన్నా. ఈ సాయిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. డిఫరెంట్గా అంటే వర్షం పడింది అనుకోండి, మనం నడవడానికి కూడా ఉండదన్నమాట. వరి పొలాలు దమ్ము చేస్తే ఎలా ఉంటాయో అంత దారుణంగా ఉంటుంది. అదే ఎండేసిందంటే మాత్రం మనం ఫ్లోరింగ్ చేపిస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది సాయిల్. ఇది వచ్చేసి తీమోళ్ళు మీకు చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్న. మామిడి చెట్లు తెలిసిన వాళ్ళు అయితే చెట్లు చూసి చెప్పేయచ్చు చక్కగా ఏ మొక్క ఏంటి అనేది. ఈ మొక్క వచ్చేసి చిన్న రసం, ఇది నాటు. మనకు ఎదురుగా కనపడేవి పెద్ద రసం మొక్కలు అవి. ఇప్పుడు మొక్క పడిపోవడం, మేము దాన్ని మళ్ళీ పెంచడం, ఇదంతా అసలు ఎప్పుడు జరిగే ప్రాసెసే. కానీ బట్ వీటికి ఒక 20 years పైనే ఉంటుంది ఈ మొక్కలకి. మళ్ళీ వీటంతా చెయ్యాలి అంటే కష్టం. మేము మామూలుగా జనరల్గా ఏమనుకున్నామంటే పెద్ద రసాలు తక్కువగా కాస్తున్నాయి కదా, గ్రాఫ్టింగ్ చేయిద్దామని మేము గ్రాఫ్టింగ్ కానీ తీసేయడం కానీ చేద్దాం అనుకున్నాం. సో పెద్ద రసాలు పడిపోవడం వల్ల మాకు పెద్ద బాధ ఏమి ఉండదు. బట్ అది కాకుండా అక్కడ కనపడుతుంది చూసారు, ఇందా చూపించాను మీకు ఒక మొక్క అండి, ఇది కొమ్మ కాదని, అది కొత్తపల్లి కొబ్బరి. ఓన్లీ అసలు ఈ తోట మొత్తంలో ఒకే ఒక మొక్క ఉంది, అది కూడా చిన్న మొక్కే. ఒక 40 ఏమో కాసింది ఈ సంవత్సరం, ఇంట్లోకి సరిపోయినాయి. అది సాయంత్రం తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసింది. ఈ పెద్ద రసాలు పడిపోయినాయి. పెద్ద రసాలు ఒక చిన్న రసం పడిపోయింది, అదేమీ పెద్ద ఫరక్ పడదు, మొక్కలు వేస్తాం అనుకోండి. ఇది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్. కొమ్మలు ఇరిగాయి మొత్తం మీద. కొమ్మలు వచ్చేసి ఒక 5 చెట్లు కొమ్మలు ఇరిగాయి. 5 చెట్లు సాయంత్రం మొదళ్ళే ఊడిపోయాయి. ఆ 2015లో నాకు గుర్తున్నంత మటుకు 2015లో సేమ్ ఇలానే May 3rd అప్పుడు వచ్చింది విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు. అప్పుడు ఒక రసం చెట్టు మా దానిలోనే ఒకటి పడిపోతే ఈ మామూలుగా ఇక బయట వాళ్ళు అన్నారు మిషన్ తీసుకొచ్చి కోపించేయండి. రసం చెట్టు అంటే దానికి పెద్ద ఏముండవు, ఒక 20 years ఉంటుంది వీటితో పాటు. మిషన్ తీసుకొచ్చి కోపించేస్తే మొక్కేసుకోవచ్చు అన్నారు. మన వాళ్ళు రైతులు అబ్బో అసలు ఒక మొక్కను తీసేయడం అంటే చాలా కష్టం కదా. ఇవి కూడా పెద్ద రసాలు 3 సంవత్సరాల నుంచి తీసేద్దాం అంటే మా నాన్న ఒప్పుకోవట్లా. ఆ టైంకి వచ్చేప్పటికి ఒప్పుకోడు. అట్టనే మొక్క తీసేయడం అంటే వీళ్ళకి ప్రాణం ఒప్పదు. ఇరిగితే ఇరిగిందిలే, బతికితే బతుకుద్ది, ఎండిపోతే ఆయాలే తీసేసి మొక్క వేసుకుందాము, అంతేగాని కోపినని చెప్పారు. కోపినని చెబితే అది మరిక ఎలా బతికిందో ఆ మొక్కకే తెలియాలి. శాంతం భూమి మీద పడిపోయిన మొక్క అలానే బతికిపోయి ఆ నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా సమ్మర్లో పడిపోయింది ఫ్రూట్స్తోనే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫుల్గా కాసింది మొక్క బతికి. అది అసలు మిరాకిల్. మేము ఆ మొక్క అంతా ఇదిగోండి సేమ్ ఇలానే ఒరిగిపోయింది. మీకు అది ఆ తోటలోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ మొక్క ఎలాగైతే ఒరిగిపోయిందో సేమ్ అలా ఒరిగిపోయిన మొక్క బతికింది.